హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వైస్ ట్యూబ్. చాలా రోజుల తర్వాత యాక్చువల్లీ మళ్ళీ వీడియో చేస్తున్నా. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో, మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. యాజ్ ప్రామిస్డ్ నేను మీకు ఎంసీక్యూస్ కానీ వీడియోస్ కానీ చేయలేకపోయాను. సో దాని రీజన్ వచ్చేసి నేను యూపీఎస్సీ మెయిన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఇయర్. సో మెయిన్స్ తర్వాత నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. రిజల్ట్ 10th అరౌండ్ వచ్చినట్టుంది, డిసెంబర్. సో అప్పటి నుంచి నేను వీడియోస్ చేయడం ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఎప్పుడైతే డాఫ్ ఫిల్లింగ్ సెషన్, ఇంకా తర్వాత ఫామ్ ఫిల్ చేయడం కోసంతో దాంట్లో బిజీగా ఉండి నేను చేయలేకపోయాను. సరే 23rd తర్వాత ఫ్రీ అయిపోతాను అని చెప్పేసి నేను వీడియోస్ చేస్తానని ఆ రోజు పోస్ట్ పెట్టా. కానీ యాక్చువల్గా 23న అప్పుడే ఇంటర్వ్యూ డేట్స్ వచ్చినాయి. ఇంటర్వ్యూ డేట్స్లో నేను ఒకవేళ యూపీఎస్సీ ఫెబ్రవరి మార్చ్లో వస్తే దాన్ని బట్టి నేను ముందు ఈ యూట్యూబ్ వీడియోస్ చేద్దాము, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుదాం అనుకున్నా. బట్ ఏమైందంటే నాకు ఇంటర్వ్యూ రీసెంట్గానే వచ్చింది. సో డేట్ వచ్చేసి Jan 18th వచ్చేసింది. సో ఇంత త్వరగా రావడం వల్ల నేను ఫస్ట్ నా ఇంటర్వ్యూ మీద ఫోకస్ చేద్దాము, ఇది ఫినిష్ చేసేసిన తర్వాత ఫ్రీ అయిపోతాం కదా, అప్పుడు గ్రూప్ 2 వీడియోస్ చేద్దామని చెప్పి నేను అట్లా ప్లాన్ చేసుకున్నా. సో అందుకనే నేను ఇన్ని రోజులు వీడియోస్ చేయలేకపోయాను. సో యూపీఎస్సీ ఇంటర్వ్యూ అయితే ఓకే, బాగానే జరిగింది. మోస్ట్లీ స్టేట్ రిలేటెడ్ అండ్ నా బ్యాక్గ్రౌండ్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సంజయ్ వర్మ సార్ బోర్డ్ అనమాట నాది. ఓకే, సో ఎలాగో ఇప్పుడు నేను మా మదర్ కూడా ఇక్కడికి రావడం ఇంటర్వ్యూ కోసం, ఆమెతో పాటు నేను ఇక్కడికి న్యూఢిల్లీ వచ్చి న్యూఢిల్లీలో ఇంటర్వ్యూ కంప్లీట్ చేసేసుకుని ఇప్పుడు మొత్తం ఫ్రీ అయ్యాను. సో ఇప్పుడు ఫ్రీ అవ్వడం వల్ల ఇప్పుడు నెక్స్ట్ నేను మన గ్రూప్ 2 మీద ఫోకస్ చేస్తాను. సో ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. ఓకే, సో మరి నెక్స్ట్ ఏంటి సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు గ్రూప్ 2 ఉంది కదా, ఎగ్జాక్ట్గా నాకు తెలిసి 1 month ఉంది. సో ఈ 1 monthలో హౌ విల్ బీ ఏబుల్ టు కంప్లీట్ ఇన్ 1 month అంటే మ్యాక్సిమం ఎంత కవర్ అయితే అంత కవర్ చేసేస్తాను నేను. ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్, ఈసారి లెందీ టాపిక్స్ కాకుండా మేజర్ టు ద పాయింట్ చెప్పుకునేలాగా చేద్దాము. ఎంసీక్యూస్ కవర్ చేయడం కానీ ఏదైనా చాలా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఒక పర్టికులర్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేద్దాము. ఓకే, ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. నాకు ఈ 1 monthలో నేను కంప్లీట్ చేయగలనని నాకు నమ్మకం ఉంది. సో నాకు నమ్మకం ఉంది, మీరు కూడా నమ్ముతారని అనుకుంటున్నా. ఇఫ్ 1 monthలో నేను కంప్లీట్ చేయాలని కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఎందుకంటే యూపీఎస్సీ నుంచి మళ్ళీ ఇప్పుడు ఎంసీక్యూ బేస్డ్ మీద షిఫ్ట్ అవ్వడం, ఈ షిఫ్ట్ అనేది ఐ డోంట్ హ్యావ్ మచ్ టైం. సో నేను ఇది ఒక ఛాలెంజ్ లాగే తీసుకుంటా. దోస్ హూ ఆర్ ఆల్రెడీ ఇన్ టు దిస్ ప్రిపరేషన్, ఇది ఒక మీకు అడిషనల్ బోనస్. అంతే, మీరు ఆల్రెడీ పార్ట్కి ఆల్మోస్ట్ నాకన్నా ముందు వరుసలో ఉండుంటారు ప్రిపరేషన్లో. బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ ట్రై టు కవర్ అండ్ హెల్ప్ యూ ఇన్ ఈజింగ్ దిస్ ప్రిపరేషన్ ప్రాసెస్. ఓకే, సో డైలీ వీడియోస్ చేస్తాను. ఎంసీక్యూస్ కూడా ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తా. ఓకే, ఈసారి డైరెక్ట్గా ఇంకా సైన్స్ అండ్ టెక్ ఇంకా ఇవి కూడా కవర్ చేసేద్దాం. ఎకానమీ, నార్మల్ ఇండియన్ కరెంట్ అఫైర్స్ కూడా ఇంకా ఏది ఈ సబ్జెక్ట్ అని కాకుండా విల్ డూ అ మిక్స్ ఆఫ్ లాట్. బికాస్ ఎగ్జామ్లో కూడా మనకి అంత మిక్స్లోనే వస్తుంది కదా. పేపర్ 1లో హిస్టరీ అండ్ పాలిటీ మిక్స్ వస్తుంది. ఓకే, సో ఇది మన గ్రూప్ 2. అండ్ ఇంకోటి వచ్చేసి ఈరోజు గ్రూప్ 1 డేట్స్ కూడా వచ్చేసినాయి. సో 1:50 రేషియోలోని ఇంకా డేట్స్ ఫైనలైజ్ చేసేసారు. ఇది 3rd నుంచి May 9th వరకు, May 3rd నుంచి May 9th వరకు పెట్టేశారు. సో మన ఛానల్లో ఆల్రెడీ గ్రూప్ 1 ఫస్ట్ స్టార్ట్ చేసాము. బట్ గ్రూప్ 2 డేట్స్ ముందు రావడం వల్ల ఇవి చేయడం అయ్యింది. సో గ్రూప్ 2 ఎప్పుడైతే అయిపోతుందో నేను గ్రూప్ 1 కూడా స్టార్ట్ చేసేస్తాను వితౌట్ ఎనీ డిలే. అప్పుడు దీనికి గ్రూప్ 1 ఒకవేళ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీరు కూడా రాస్తూ ఉండుంటే మెంటర్షిప్ అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది నేను స్టార్ట్ చేస్తాను, ఎలా రాయాలి. అండ్ నేను ఆల్రెడీ నేను ఇప్పటికీ ఎస్ఏ ఎవాల్యుయేషన్లో ఒక మేజర్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేయడం వల్ల నాకు ఆల్రెడీ ఎస్ఏ మీద కూడా ఐడియా ఉంది. ఆల్మోస్ట్ ఇప్పటికొచ్చి ఒక 1500 కాపీస్ ఎస్ఏస్ నేను ఎవాల్యుయేట్ చేసి ఉంటా. సో ఆ ఎక్స్పీరియన్స్తో నాకు తెలిసినంత వరకు మీకు ఎస్ఏ రైటింగ్ కానీ జిఎస్ ఆన్సర్ రైటింగ్ కానీ ఇవన్నీ ఎలా చేయాలి అనేది ఆల్రెడీ తెలుసుంటే పర్లేదు, బట్ ఐ ట్రై, యూ కెన్ ఇంప్రూవ్. తెలిసిన వాళ్ళైతే, తెలియని వాళ్ళైతే ఐ హెల్ప్ యూ విత్ దట్. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోతుంది. సో గ్రూప్ 1 కూడా కాదు, మేము గ్రూప్ 1 రాయట్లేదు. ఒకవేళ యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాస్తాము అనుకుంటే డోంట్ వరీ అబౌట్ ఇట్, నేను దానికి కూడా చేస్తాను. ఓకే, హౌ టు క్లియర్ ఇట్, అండ్ దానికి కూడా మెంటర్షిప్ అండ్ ఇండివిజువల్ గైడెన్స్ ఇస్తాను. ఎందుకంటే ప్రిలిమ్స్ అందరికీ ఒకలా ఉండదు. మీరు టెస్ట్ సిరీస్ ఇవన్నీ కట్టినప్పుడు యూ పీపుల్ మైట్ బీ ఏబుల్ టు ఆన్సర్ సమ్ థింగ్స్, బట్ మీరు అంత 10 గంటలు చదువుతారు, 12 గంటలు చదువుతారు, అయినా సరే అనుకున్న మార్క్స్ రావు. సో వై ఇట్ ఈస్ లాగింగ్,
మీరు మీ ఫ్రెండ్ అంతే చదువుంటారు, మీరు కూడా అదే టైం చదువుంటారు, బట్ దే ఆర్ గెటింగ్ బెటర్ మార్క్స్ దెన్ యూ. ఎందుకు అంటే మేబీ ఇండివిజువల్లీ ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఆ థాట్ ప్రాసెస్ అనేది ఫైనల్ మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, ఆ టైంకి నేను ఈ క్వశ్చన్ దగ్గర నేను ఎందుకు ఇలా ఆలోచించాను, సో ఆ థాట్ ప్రాసెస్ అనేది అండర్స్టాండ్ చేసుకుని మీకు ఇండివిజువల్గా నేను గైడెన్స్ ఇస్తాను. సో వీటి గురించి మనం గ్రూప్ 2 అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. సో ఇది ఈరోజు సెషన్. నెక్స్ట్ వీడియో చేస్తాను. వీడియోలో ఇంకా డైరెక్ట్గా గ్రూప్ 2 రిలేటెడ్ క్లాసెస్ అప్లోడ్ చేస్తాను. అండ్ బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ నా ఇంటర్వ్యూలో నాకు వచ్చిన కాన్ఫిడెన్స్, వన్ ఆఫ్ ద స్ట్రెంగ్త్స్ ఈజ్ మై యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. ఐ హ్యావ్ బీన్ వెరీ హ్యాపీ ఎవ్రీ టైం. నేను ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా అరే వీళ్ళకి వీడియోస్ ప్రామిస్ చేశాను, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. ఐ హోప్ దే విల్ అండర్స్టాండ్ ఆఫ్టర్ వన్స్ ఐ ఫినిష్ మై ఇంటర్వ్యూ. ఇదే ఆలోచిస్తూ ఉన్నా. న్యూ ఇయర్ లేదు, క్రిస్మస్ లేదు, అసలు పండగ లేదు, ఏం లేదు. కరెక్ట్గా పడుకుని అట్లాగే నా మీద నమ్మకం పెట్టుకుని ట్రస్ట్తో యూ హ్యావ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టిల్ కంటిన్యూస్లీ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్. ఫర్ దట్ మెనీ థ్యాంక్స్. అండ్ నేను ఎప్పటికీ నా సబ్స్క్రైబర్స్ని నేను మర్చిపోను. ఇట్ వాజ్ సో గ్రేట్ఫుల్ ట్రావెలింగ్ విత్ యూ ఆల్ ఓవర్ దిస్ 1.5 month. చాలా హ్యాపీగా ఉండే. ఒక వన్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఈజ్ ఆల్ అబౌట్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ మాత్రం ఈ ఛానల్లో నాకు ఇంతమంది ఫాలో అవుతున్నారు అనే ఒక కాన్ఫిడెన్స్ కూడా నాకు ఒక కైండ్ ఆఫ్ బిల్డ్ చేసింది. ఫర్ దాట్ మెనీ థ్యాంక్స్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. కీప్ ఫాలోయింగ్. అండ్ మీకు త్వరలోనే ఇంకా వీడియో స్టార్ట్ చేస్తా, అస్సలు డిలే చేయను. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. ఓకే, విల్ కమ్ అప్ విత్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.